మీరు నువ్వుల మొక్కలు చూసారా అండి? ఒక్క చెట్టుకి చాలా కాయలుంటాయండి. ఒక్కొక్క మొక్కకి గుత్తులు, గుత్తుల కింద కాయలుంటాయి. ఆ కాయని ఇలా కట్ చేసి చూస్తే 4 అరల కింద ఉంటాయి. ఒక్కొక్క అరలో ఇలాగా చక్కగా నువ్వులుంటాయండి. వీటి తాలూకా పువ్వులు చాలా తెల్లగా ఉంటాయి. మనకి పంట వేసిన తర్వాత 3, 4 నెలల్లోని మన చేతికి పంట వస్తుందండి. అప్పుడు వీటిని రొబ్బల కింద విరిచి కుప్పల కింద వేస్తారండి. ఈ కుప్పల్ని ఈరోజు వేస్తే మళ్ళీ కరెక్ట్‌గా ఇదే రోజు అంటే 7 రోజుల తర్వాత ఈ విధంగా ఉంచేస్తారు. ఇలా కుప్పల్లో ఉండడం వల్ల అది వేడికి గింజ కరెక్ట్‌గా తయారవుతుంది. మళ్ళీ ఏడో రోజు ఈ కుప్పను తీసేసి ఒక బరకం వేసి మనకి గూళ్ళు కింద వేస్తారు. అంటే గూళ్ళంటే ఒక్కొక్క కొమ్మని రొబ్బని ఇలా మనకి గుచ్చేస్తారు. అలా గుచ్చితే ఎండకి ఒక 2 రోజుల్లో చక్కగా ఎండ వేడికి మొత్తం అంతా ఎండిపోయి గింజలన్నీ రొబ్బల్లోంచి గింజలు రాలిపోయి ఆ బరకం మీద పడిపోతాయి. ఇక ఎండిపోయిన రొబ్బలను గట్టిగా ఇలా గుంజితే మిగతా నువ్వులన్నీ చక్కగా ఆ బరకం మీద రాలి పడిపోతాయండి. ఇలా సేకరించిన ఈ నువ్వులన్నిటిని ఒక సంచుల్లోకి ఎత్తి పెట్టేస్తారండి. అంతేనండి. ఇంత ప్రాసెస్ చేస్తేనే గానీ మన చేతికి ఈ పంట చిక్కదు. నా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.